మనం సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాం. ముఖ్యంగా మరోసారి ప్రభుత్వం మీదకి యుద్ధానికి బయలుదేరుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా గత సర్కారులో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మాత్రమే. మరోసారి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలన్నటువంటి దానిపైన గాంధీ భవన్ కి వినతి పత్రాలు తీసుకెళ్లేందుకు నిరుద్యోగులంతా కూడా సిద్ధమైపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మొన్న ఇదే సంబంధించినటువంటి సెంట్రల్ లైబ్రరీకి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రావడం జరిగింది. గతంలో రాహుల్ గాంధీ సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కూడా ఉద్యోగాలు ఇస్తాం, ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలంటూ గతంలో ప్రకటించడం జరిగింది. సో ఆ ఉద్యోగాలను ఇవ్వడంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం విఫలమైపోతా ఉంది. ఖచ్చితంగా మేము ప్రభుత్వం పైన ప్రెషర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామంటూ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్కన ప్రభుత్వానికి ఒక హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతాం. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు అశోక్ సార్ ఉన్నారు. ఏంటి సార్, గాంధీ భవన్ దగ్గరికి ఎందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? మొన్ననే ఇక్కడికి ఎమ్మెల్సీ అద్దంకి లాంటి వాళ్ళు వచ్చి కొంత సంయమనం పాటించండి, కాస్త టైం ఇవ్వండి ప్రభుత్వానికి అని చెప్పిన తర్వాత కూడా 12వ తారీఖుకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? అంటే అద్దంకి దయాకర్ గారు సమయంతో ఓపికతో మేము చెప్పిందంతా ఇన్నాడు. ఆయన రావడానికి అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. ఆయన అద్దంకి దయాకర్ అన్న ఏమన్నాడంటే మీ 3 రోజులలో మీ ముఖ్యమంత్రిని కల్పిస్తామని చెప్పారు. ఓన్లీ 3 రోజుల ముఖ్యమంత్రిని కల్పిస్తామని చెప్పారు. 29 తారీఖు నాడు వచ్చిండు, 29 పోయింది, 30 పోయింది, 31 పోయింది, 1 వచ్చింది. ఇవాళ మేము 7వ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెడుతున్నాం. 12వ తారీఖు వరకు టైం ఉంది మీకు. మీరు 11వ తారీఖులో కలపండి. మీకు అట్లా కూడా 15 రోజులు టైం దొరికింది. మరి 15 రోజుల టైంలలో విద్యార్థుల కంటే నీకు ముఖ్యమైన పనులు ముఖ్యమంత్రికి అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఢిల్లీకి పోయింది, వాళ్ళ సాయంత్రం వరకు ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చేస్తాడు. రేపు 8వ తారీఖు ఉంది, 9 ఉంది, 10 ఉంది, 11 ఉంది, ఇంకా 4 రోజులు టైం ఉంది. 4 రోజులు కలిపి చెప్పండి, కల్పించి మేము నోటిఫికేషన్ ఇస్తామంటే మాకెందుకు ఈ లొల్లంతా మాకెందుకు? కాబట్టి శాంతియుతంగా మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, మీరు ఇచ్చిన 2 సార్లు ఇచ్చిన జాబ్ క్యాలెండరు, 3 జిరాక్సులు పట్టుకొని మా వినతి పత్రం పట్టుకొని 4 వినతి పత్రాలతో అక్కడ పోయి వాళ్ళకు మీరు ఇచ్చినటువంటి అద్దం వాళ్ళ ముందే, అంటే ఒక ఫేస్ అద్దం అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వాళ్ళ ముందు పెట్టాలని చెప్తున్నాం. వాళ్ళ పార్టీకి వినతి పత్రం ఇస్తున్నాం. ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రికి మాతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక పక్కన ఇప్పటికే చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి నేతలు చెప్తా ఉన్నారు, మేము ఎక్కడ కూడా 2 లక్షలకు సంబంధించినటువంటి అంశాన్ని మేము మాట్లాడలేదన్నటువంటి భావన సైతం వాళ్ళు వ్యక్తపరుస్తారు. దీనికి ఏ సమాధానం చెప్తారు? అంటే ఇక అది వాళ్ళ అజ్ఞాన రాహిత్యం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టో, వాళ్ళకున్నటువంటి 36 పేజీల మేనిఫెస్టోలు చదువుకున్నారా చదువుకోలేదా, నిజంగా మీరు పార్టీ కార్యకర్తనా కాదని మాకే డౌట్ వస్తుంది. మీరు నిజంగా చట్టసభలకు ఎన్నికైన వ్యక్తులా కాదని డౌట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో క్లియర్ కట్గా 34-35 పేజీలలో నిరుద్యోగ యువతకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఫేజ్ 1లో ఇస్తాం, ఫేజ్ 2లో ఇస్తాం, ఏ ఉద్యోగాలు ఇస్తాం లిస్టు మొత్తం కూడా 2 లక్షల ఉద్యోగాల ప్రకటన వాళ్ళు చేశారు. వాళ్ళకి సంబంధించిన అన్ని ప్రధాన పత్రికలలో మొదటి పేజీ యొక్క అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా 2 సార్లు ఇచ్చారు. కాబట్టి మీ యొక్క మేనిఫెస్టో మీరు చదువుకోండి, తెలియకపోతే ఒకసారి అతికించుకొని రోజు తిరిగాను, అట్లనే మీకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. సో ఒక పక్కన గాంధీ భవన్ సంబంధించినటువంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగతా సంబంధించిన ప్రతిపక్ష పార్టీల దగ్గర కూడా మీరు ఏమైనా వినతి పత్రాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదా? వాళ్ళని కూడా ఏమైనా నిలదీసేటువంటి అవకాశం ఉంటుందా? లేకపోతే కేవలం అధికార పక్షాన్ని కొంత ప్రెషర్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను? ఫస్ట్ అయితే ఎవరు ఉద్యమం చేసినా ఫైనల్గా ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఎవరంటే అధికారంలో ఉన్నట్టు పార్టీ వాళ్ళు ఇవ్వాలి. అందుకే ఫస్ట్ వీళ్ళ వాళ్ళకి పోకుండా ఫస్ట్ అధికార పార్టీ కాడికి పోతున్నాం. ఒకవేళ అధికార పార్టీ వాళ్ళు కనుక సరిగ్గా స్పందించకపోతే ఆ తర్వాత ప్రతిపక్షాల దగ్గర పోయి వాళ్ళని కలుపుకొని ఉద్యమం చేసే ఒక ప్రయత్నం చేస్తాం. వాళ్ళు కూడా మేము మద్దతు ఇవ్వని చెప్పి ఉంటే వాళ్ళని గల్లబట్టి ప్రతిపక్షాలను కూడా గల్లబట్టి కూర్చుకొస్తాం. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకి ఓట్లు వేసారు, ప్రతిపక్షంలో కూడా ఓటు వేసారు కదా. కాంగ్రెస్కు టీఆర్ఎస్కి వచ్చిన ఓటు బ్యాంకు తేడా ఎంత ఉంటుంది? 23% ఓటు బ్యాంక్ తేడా ఉంటుంది. వాళ్ళకు కూడా 39 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా. ప్రతిపక్ష పాత్ర వాళ్ళు ప్రధానంగా పోషించాలి, వాళ్ళు పోషించడానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ వీళ్ళతో కాకపోతే వాళ్ళతో జతగట్టి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విధమైన పర్మిషన్ వస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? గాంధీ భవన్ గేట్ దాటేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారా? ఒక పక్కన మీరు ముందుగానే 12వ తారీఖు అని చెప్తారు, ఇంకా 4-5 రోజుల టైం. సో అటువంటి మిమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కదా. సో తర్వాత ఏంటి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళు ఎట్లా కట్టడి చేస్తారు? వాస్తవంగా అయితే వాళ్ళకు నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే, నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే ఈ లోపే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి నిరుద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నాం, మీరు ఏం ఆవంగాల్సిన అవసరం లేదు, పలానా తారీఖు నాడు ఆగస్టు 15వ తారీఖు నాడు మీకు అధికారికంగా జీపో నోటిఫికేషన్ వస్తుంది, ప్రశాంతంగా చదువుకో అంటే లొల్లేదు. కాబట్టి మేము శాంతియుతంగానే పోవడానికి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాం. అందుకే పోలీసు వాళ్ళకు కూడా సహకరించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది నిరుద్యోగులు అందరి బాధ. దాంట్లో పోలీసుల పిల్లలు ఉన్నారు, వాళ్ళకు భార్యలు ఉన్నారు, వాళ్ళకు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకు బామర్దులు ఉన్నారు, అందరు ఉన్నారు. కాబట్టి మీరు కూడా సహకరించి మా ప్రోగ్రామ్ సక్సెస్ చేయాల్సిందిగా పోలీసు వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.
సో మొత్తానికి ఇది ముఖ్యంగా నిరుద్యోగుల తరపు నుంచి ఖచ్చితంగా కొట్లాడతాం. ఒక పక్కన అధికార పక్షాన్ని నిలదీస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నిలదీస్తాం. ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర సర్కార్ పైన ఉంది. ఒకవేళ కనుక ఇవ్వనట్టయితే తమ యొక్క కార్యాచరణ ఇంకా ఉధృతం చేస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో సైతం కూడా మేము ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా నిలదీసేటువంటి పరిస్థితి ఉంటుందన్నటువంటి భావాన్ని అశోక్ సార్ చెప్తాను. మిగతా సంబంధించినటువంటి నిరుద్యోగులు సైతం కూడా ఈ విధమైనటువంటి భావనతో ఉన్నారు. ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి చెప్తూ ఇప్పటికి కూడా నిరుద్యోగులని మోసం చేస్తా ఉన్నది. 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి చెప్పినటువంటి నేతలు గతంలో, ఇప్పుడైతే మాత్రం 2 లక్షల ఉద్యోగాలకి మేము ఇవ్వలేదు అని చెప్పి మేము అనలేదు అన్నటువంటి మాటలు అయితే కొంత హాస్యాస్పదం అన్నటువంటి భావన సైతం కూడా వీళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉన్నది.